ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఈరోజు కీవర్డ్స్గా ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. మరి ఆకాశము అని వచ్చే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి అంత మాత్రమే కాదు కానీ మరి కీర్తనాకారుడు 36వ కీర్తన 5వ చరణంలో యెహోవా నీ కృప ఆకాశం నంటుచున్నదని కూడా అక్కడ చెప్తా ఉంటారు. మరి ఆకాశం అన్నది రాకడ సూచనలో కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది ఆ పదము. అంత మాత్రమే కాదు కానీ మరి ఎవరైనా అవసరమైతే మరి పైకి చూస్తూ ఉంటారు. ఏదన్నా ఆనందం వచ్చినా కానీ మరి సూచనల కోసం కూడా ఆకాశం వైపే చూస్తూ ఉంటారనమాట. మరి అంత మాత్రమే కాదు కానీ సచిన్ టెండూల్కర్ తన 100th సెంచరీ చేసినప్పుడు కూడా మరి తను బ్యాట్ పైకెత్తి ఆకాశం వైపే చూశారు. మరి అది తన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఆ రీతిగా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మరి మనకు కూడా ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆకాశం అంటే అక్కడ మన పరమ తండ్రి ఉన్నారు. మరి కొన్ని లేఖనాలు చూసినట్లయితే ఆకాశము నుండి మనం నేర్వవలసినది ఏమిటి? మరొకటి, దేవుని మహిమను వివరించాలి. మరి కీర్తన 19:1వ చరణంలో చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మరి మనం కూడా ఆయన రక్తంలో ఆయన సొత్తుగా మరి విలువ పెట్టి కొనబడిన మనము కూడా ఆయన మహిమను వివరించవలసిన వారమై ఉన్నాము. మరి ఆయన అద్భుతాలు చేయవాడని, ఆదరించేవాడని, ఇబ్బందుల్లో నుండి విడిపించేవాడని, ఏ లోక మాలిన్యం నుండి విడుదలనిచ్చే దేవుడని, మరి ఎంతైనా నమ్మదగిన వాడని, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు, ఎంతటి గొప్ప అద్భుతాలను నన్ను చేయగలవాడని, ఉన్నతమైన కార్యాలు చేయగలవాడని, మరి ఊహకందని మరి మేలులు ఉపకారులు చేసే దేవుడని, ఆయన ప్రేమించేవాడని, క్షమించేవాడని, గొప్ప దేవుడని, పరిశుద్ధుడని, మరి ఈ రీతిగా మరి ఆయన మహిమను మనం వివరించబద్దులమనం. ఆయనకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో వాటన్నిటినీ మరి ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలను మరి ఇతరులకు షేర్ చేసుకోవటం ద్వారా ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. మరి స్తుతించినప్పుడు స్థితిగతులు మార్చే దేవుడై ఉన్నాడు. మరి స్తుతి మృతినే జయిస్తుందంట. మరి ఆ రీతిగా ఆయన మహిమను వివరించబద్దులమై ఉన్నాము. మరి రెండోదిగా చూసినట్లయితే దేవుని మాటకు లోబడాలి. మరి మనం లేఖనాలు చూసినట్లయితే మరి ఆయన మాట అనేకమైనవి విన్నాయి, కానీ ఆకాశం గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మరి ఆయన సృష్టి కూడా ఆయనకి లోబడతా ఉన్నది. జలము మరి జలప్రళయము ఆకాశం నుండి తూములు విప్పబడినని మరి ఆదికాండము 7వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చూడగలుగుతాం అన్నమాట. అలాగే అగ్ని కూడా ఆయన మాట విన్నది. మరి ఆదికాండం 19:24-25లో సొదొమ గొమొర్రా విషయంలో మరి ఆకాశం నుండి అగ్ని గంధకాలు అక్కడ మరి పడటం, ఆ ఉగ్రతకు కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవుని మాటకి ఆయన సృష్టి మాట విన్నది. మరి మనం అంతకంటే మిక్కుటంగా మరి ఆయన తన స్వరూపంలో చేసుకొని ఉన్నాడు. మనల్ని ఎంతో ముచ్చటగా ముడిపెంగా చేసుకున్న మనము, ఆయన విలువైన ప్రశస్తమైన రక్తము కొనబడిన మనము ఆయనకి ఇంకెంత విధేయత చూపించాలి. నిశ్చయముగా ప్రతి ఒక్కరు కూడా ఆకాశాన్ని చూచి రెండోదిగా, మొదటిగా ఆయన మహిమను వివరించబద్దులమైన, రెండోదిగా ఆయన మాటకి లోబడబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి ఆకాశములు మరి ఇవి ఇచ్చే దీవెనలు చూసినట్లయితే ఆకాశం అనే మాట మీద దేవుడిచ్చే దీవెనలు మరి సమస్తము సమకూర్చిన దేవుడు అంట. మొదటిగా చూస్తే మరి ది క్రియేషన్ ఆదికాండం 1:8 మన కీవర్డ్స్ ఉంది కదా. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. అంటే మొత్తం సృష్టించిన తర్వాత మాత్రమే మనిషిని సృష్టించడం చూస్తూ ఉన్నాము. సో మనిషిని సృష్టించిన తర్వాత అయ్యో మనిషికి ఇది అవసరం కదా, ఇది సృష్టించలేదే అని మనిషి తర్వాత ఏ సృష్టిని చేయలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు ముందుగానే సమస్తాన్ని సృష్టించిన దేవుడు. నువ్వు ఇప్పుడు ఏదేదైతే
మరి ఇబ్బందుల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, బలహీనతల ద్వారా, శోధనల ద్వారా వేధించబడుతూ అవసరతలతో ఇబ్బందుల్లో ఉన్నావో సమస్తము కూడా దేవుడు అన్నిటినీ సమకూర్చిన దేవుడు. మరి నీ ప్రాబ్లంకి దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. నీ ప్రతి సమస్యకు కూడా మరి సమాధానాన్ని దేవుడు ముందుగానే సిద్ధపాటు చేస్తున్నాడు. బట్ పర్ఫెక్ట్ టైంలో, ఆయన డ్యూ టైంలో, ఆయన అపాయింటెడ్ టైంలో ఆయన అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీకు జాబ్ కావాలేమో ఈ సమయాన్ని బట్టి ఆయన ముందుగానే మరి సిద్ధపాటు చేసి ఉన్నాడు. మరి నీకు ఇప్పుడు మ్యాచ్ విషయంలో, వివాహ విషయంలో చూస్తూ ఉన్నారేమో, మరి సాటి అయిన సహాయాన్ని ఆయన ముందుగానే సమకూర్చి ఉన్నాడు. మరి మనుషులకైతే మరి పెళ్లి సమయం, వివాహ సమయం, మరి జాబ్స్కి కూడా స్టిపులేటెడ్ టైం లైన్, ఏజ్ ఉంటుంది కదా, ఈ ఏజ్ గ్యాప్ ఉన్న వారికి మాత్రమే, ఈ డేట్ నుంచి ఈ డేట్లో పుట్టిన వారికి మాత్రమే అని ఉంటుందేమో. కానీ ఆయన కార్యాలు చేయాలంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడండి. మరి రీసెంట్గా మనం చూసాం కదా, డిఎస్సి మరి 1998 పోస్టులో ఏవో తీశారంట. మరి అంత గొప్ప అద్భుతాలు అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? జమానాలో ఎప్పుడో తీస్తారని. మరి చూడండి, దేవుడు మరి అది ఎవరి కోసం ఏర్పాటు చేసి ఉన్నారు, ఆ ఒక్క వ్యక్తి కోసమైనా సమస్తాన్ని చేయగల దేవుడు. మరి భక్త సింగ్ గారు మరి చాలా మంది సాక్ష్యం వినే ఉంటారు. మరి ఆయన కోసం విమానాన్ని వెనక్కి తిప్పిన దేవుడు. మరి అనేకమైన అద్భుతాలను, మరి ఇజ్రాయేలు యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యచంద్రులు ఆకాశాన్ని మరి ఆపిన దేవుడు. యెహోషువ గారు ప్రార్థన చేసినప్పుడు సూర్యుని చంద్రుని ఆపిన దేవుడు. మరి ఆ రీతిగా ఆయన కార్యం చేయదలుచుకుంటే మరి మనుషులకు అసాధ్యమేమో, కానీ తనకి సమస్తము కూడా సాధ్యమండి. మరి అంత మాత్రమే కాదు, కానీ రెండోదిగా చూసినట్లయితే నిరీక్షణ, హోప్. మరి 1 రాజులు 8వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్లయితే మనము ఆకాశము అనే మాట మీద మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాము. ఇది మరి సొలొమోన్ గారు ప్రార్థన అన్నమాట. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినున్నప్పుడల్లా మమ్మను క్షమించుము. దేవునికి స్తోత్రం. మన నిరీక్షణ ఏంటండి? ఆకాశం వైపు చూస్తూ ఉన్నామంటే ఎవరైనా అవసరమైతే పైన చూస్తారు, ఆకలి అవుతుందంటే పైన చూడు, ఏదైనా కానీ పైకే చూస్తాం. బికాస్ వీ హ్యావ్ అ ఫాదర్ ఇన్ హెవెన్. అంటే ఇప్పుడు ఆకాశం అన్నది ఇంగ్లీష్లోకి వెళ్ళేసరికి ట్రాన్స్లేషన్ బైబిల్లో హెవెన్ అని ఉన్నది. మరి భూమి ఆకాశంలో అనే మాట మీద భూమి ఆకాశంలో, హెవెన్ అండ్ ఎర్త్ అని మరి ఛానల్లో ఉంది. ప్రభు చిత్తమైతే వాచ్ చేయగలరు. మనము ఆకాశం అనే లేఖనాన్ని మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాము. మరి పరలోక ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. పరలోకంలో, ఆకాశంలో మన ప్రభు ఉన్నాడు. అది ఆయన నివాస స్థానం అంట. దేవునికి స్తోత్రం. నీ నివాస స్థానమైన ఆకాశమందు విని, మరి మనం ఏ అవసరమైనా కానీ మనకి గొప్ప నిరీక్షణ ఉంది. మరి ఆనాడు సచిన్ టెండూల్కర్ గారు మరి 100వ సెంచరీ చేసిన తర్వాత ఆకాశం వైపు ఎందుకు చూశారో కానీ బ్యాట్ ఎత్తి, మరి మనం మాత్రం ఏ అవసరమైనా కానీ మరి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనైనా నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశము సృజించిన వాడని. మరి 121వ దావీదు కీర్తనలో కొండ వైపు అంటే ఏంటంటే అది ఉన్నతమైన అనుభవం. కొండపైన ఇంకా ఆకాశం కనిపిస్తూ ఉంటుంది కదా. భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే మనకు సహాయం కలుగుతుందని, ఆయన ఉన్నాడని మనం గొప్ప నిరీక్షణతో కొనసాగించబడతాం. నిరీక్షణ అనేది దీవెన. ఏంటంటే నిజమే, మరి ఈ లోకంలో ఉన్న అన్యులకి నిరీక్షణ లేదు. మరి పరమ తండ్రి ఉన్నాడని, ఆయన అన్ని అవసరాలు తీర్చేవాడని, పాపాల నుంచి విడుదలనిచ్చేవాడని, క్షమించేవాడని, ప్రేమించేవాడని, విమోచన కలుగు చేసేవాడని. మరి ఇవైతే ఎవరికి, అన్యులకైతే ఏమాత్రం నిరీక్షణ లేదు. మనకైతే గొప్ప నిరీక్షణ ఉన్నది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనం ఇక్కడ కన్ను మూసిన తర్వాత ప్రభు పాదాల చెంత ఆయన సన్నిధిలో కళ్ళు తెరుస్తామన్న నిరీక్షణ మనకున్నది కదా. మరి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె
అని అంటా ఉన్నారు. అంటే నిరీక్షణ లేని వారు అనేక మంది తరంలో మనతో పాటు జీవిస్తూ ఉన్నారు ఈ తరంలో. కానీ మనకి గొప్ప నిరీక్షణ ఉంది. మనకి ఏ అవసరమైన ఏ బలహీనత, ఎన్ని నిందల అవమానాల ద్వారా వెళ్తూ ఉన్నప్పటికీ మనం నిరీక్షణ కలిగి ఉన్నది కాబట్టి గొప్ప ఆదరణతో, మరి నిజముగా ఏ మనిషి ఆదరణ కలిగించలేడు, కానీ పరమ తండ్రి మరి మనం ఒంటరిగా ఉన్న వేళ ఆయన మనల్ని దర్శించే దేవుడై ఉన్నాడు, మనకన్నిటిని తుడిచే దేవుడై ఉన్నాడు. చాలామంది వారు పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకోరు, కానీ దేవునితో వారు షేర్ చేసుకున్నప్పుడు చాలా నెమ్మది పొందుతారు. పరిశుద్ధాత్మ దేవుడే వారి మనస్సులకి మరి నెమ్మదిని ఊరటనిచ్చే దేవుడే ఉన్నాడు. మనకి గొప్ప నిరీక్షణ ఉన్నది కాబట్టి మరి ఈ లోక మాలిన్యం అంటనీయకుండా ఎన్ని ఇబ్బందులు, అవమానకరాలు, మరి బలహీనతలు అయినప్పటికీ గొప్ప నిరీక్షణతో ముందుకి కొనసాగించబడతా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హీ ప్రొవైడ్స్, ఆయన ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలుగుతామన్నమాట. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి 78వ దావీదు కీర్తనలో కూడా మనం చూడగలుగుతామన్నమాట. 78వ దావీదు కీర్తన 23-24 చరణాలలో చూచినట్లయితే, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరచును, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇజ్రాయేలు యానంలో వారి ఆకలని మరి మేము అలా తినేవాళ్ళము, ఆ కొండల దగ్గర చెట్టుల దగ్గర కూర్చుని ఐగుప్తులు ఇలా తినేవాళ్ళము అని వారు నిష్ఠూర పడుతున్న వేళ మరి సన్నుకుంటున్నారు. అప్పుడు దేవుడు ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరిచి మరి వారికి ఆకాశ ధాన్యము అనుగ్రహించాడంట. నాటి దినాలలో మరి కాల్బలము 6 లక్షల పై మంది మరి నడిచేవారు కాకుండా, అంటే బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మరి ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు, బాలింతలు ఉంటారు, చిన్న బిడ్డలు ఉంటారు. వీరందరినీ కలుపుకుంటే మరి మోర్ దెన్ 20 lakhs ఉంటారని చరిత్రకారులు అంటూ ఉంటారు. మరి అన్ని లక్షల మందికి మరి దినదినము మరి 3 పూటలా తింటా ఉంటారు కదా. మరి ప్రతి మనిషి కూడా మరి ఆకాశం నుంచి మరి ఎంత మంచి క్వాంటిటీతో వారిని తృప్తిపరిచారు కదా. మరి మనకు కూడా ఆయన ప్రొవైడ్ చేసే దేవుడు అన్నాడు. మరి ధాన్యానికి ఆజ్ఞాపించి మంచి శ్రేష్టమైన గోధుమ పంటతో ఆయన తృప్తిపరిచే దేవుడు అన్నాడు. మరి ఎవరైతే కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, మరి నా సాలరీ నా బిడ్డల కడుపు నిండా పెట్టడానికి సరిపోవట్లేదు, మరి నా ఒక్కరి సంపాదన సరిపోవట్లేదు, ఎవరైతే బాధపడతా ఉన్నారో నిజముగా మరి రెక్కల కష్టం సరిపోవట్లేదని ఆయన ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ఆకాశమని తన మంచి ధననిధిని తెరిచి ప్రతి అవసరతను తీర్చే దేవుడు మనకున్నాడండి ఆకాశంలో. దేవునికి స్తోత్రం. మరి గొప్ప నిరీక్షణతోనే మరి ఇప్పటి వరకు కాచి కాపాడిన ఎబెనెజరు ఆయన సహాయపు రాయి, ఇక ముందు కూడా మనల్ని నడిపించే దేవుడు అన్నాడు. సమస్తము నాట్ ఓన్లీ ఫుడ్ అండి, ఆహారమే కాదు, కానీ ఏది ఎప్పుడు అవసరమన్నదో యెహోవా ఈరే మరి ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు. ప్రతిదీ కూడా మనకి ఆయన నివాస స్థానమైన ఆకాశం నుండి మన ప్రతి అవసరతను అక్కరతను మరి తల్లిలా ప్రేమించేవాడు, తండ్రిలా పోషించేవాడు, వైద్యులను స్వస్థపరిచే దేవుడు, మరి కాపరిలో నడిపించే దేవుడు, మరి అన్ని విషయాలు స్నేహితుడిగా మంచి సజెషన్స్, మంచి గైడెన్స్, ఒక మెంటర్ ఇస్తారు కదా, ట్రైనర్స్, కోచ్ ఇచ్చినట్లు మనకి అన్ని విషయాల్లో మరి ఆదరణగా ఉండే దేవుడు, అన్ని పరిస్థితులు అద్భుతాలు చేసే దేవుడు, మన బలహీనతల నుండి విడిపించే దేవుడు, దుర్వ్యసనాల నుండి విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. మనకి జీవాన్ని ఇచ్చే దేవుడు, పాపాల నుండి విమోచనను అనుగ్రహించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, అన్నిటినీ సమకూర్చాడండి దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించబద్దులం మనం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ మరి ఉన్నతమైన తలంపులు, గాడ్స్ విల్ చూసినట్లయితే ఆయన తలంపులు మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు.
ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి నిజముగా. మనమైతే ఏవేవో ప్లాన్స్ చేసుకుంటా ఉంటాము, మరి షార్ట్ టర్మ్ గోల్స్ అని, లాంగ్ టర్మ్ గోల్స్ అని. నేను ఈ 2 yearsలో ఇది రీచ్ అవ్వాలి, లేదు ఒక 5 years 10 yearsలో నేను ఆ పొజిషన్లో ఉండాలి, లేదు నా బిడ్డల కోసం ఇంత అమౌంట్ నేను సమకూర్చాలి అని ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయటము, చిన్న చిన్న చిట్టీలు కట్టుకోవటం, ఈ రీతిగా మరి ప్రతిదీ కూడా బడ్జెట్ ఇండియా కూడా ఉంది కదా, ప్రతి దేశానికి కూడా ఉంటుంది, ప్లానింగ్ కమిషన్ అనేది ఉన్నది. మన ప్లాన్స్ మరి మన సంకల్పం మన ఆలోచనలు కాదు, కానీ యెహోవా తీర్మానమే స్థిరమై ఉన్నది. మరి మన తలంపులు అవి దాటిపోవచ్చండి, అది కనుమరుగైపోవచ్చు. మరి కరోనాకి ముందు పరిస్థితి ఒకలాగుండేది. చాలామంది మరి అప్పటి వరకు ఎన్నో రకాల బిజినెస్లు, మరి అప్పటికప్పుడే కొత్తగా పుట్టిన బిజినెస్లు కూడా ఉన్నాయి. పాండమిక్ తర్వాత మొత్తము అంటే ఈ తరంలో, అంతకు ముందు ఏదో బిగ్ బ్యాంగ్ అని ఈ రీతిగా వస్తూనే ఉన్నాయి. మనకి తెలిసి మనకి అవగాహన, మన ఊహకి మించిన మరి గొప్ప డిజాస్టర్ ఏమైనా చూసామంటే మన తరంలో అది పాండమిక్, కరోనా టైంలో మనం చూసినాము. మరి ప్రతిదీ కూడా అంచనాలన్నీ తారుమారైపోయింది. అనేక మంది జీవనాధారాన్ని కోల్పోయి మరి ఇండస్ట్రియలిస్ట్ కూడా చాలా ఇబ్బంది పడి షట్ డౌన్ చేసుకున్నవి కూడా, ఐపీఎల్ పెట్టిన కంపెనీలు కూడా తెలుసండి. మరి నిజముగా అటువంటి పరిస్థితిలో కూడా కాపాడిన దేవుడు. మరి మనం ఆయన మీద మాత్రమే ఆధారపడ్డాం, కానీ నిజంగా ప్రపంచవ్యాప్తంగా మరి మన ఇండియన్ సెన్సెస్ చూస్తే అంట ఆ టైంలో తిన్న డ్రై ఫ్రూట్స్ ఇంతకు ముందు ఎప్పుడు తినలేదంట. అంటే డ్రై ఫ్రూట్స్ తింటే మంచి న్యూట్రియంట్స్ టు ద బాడీ అని, స్ట్రెంగ్త్ వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుందని. కానీ ఈ రీతిగా సంహవ్ కుటుంబాలుగా దేవుడు ఎంత ఉన్నతంగా పోషించాడండి. మరి అప్పటికప్పుడే మంచిగా స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ ఏ రీతిగా వచ్చినాయో తెలీదు. కుటుంబాన్ని పోషించిన దేవుడు. మరి ఆయన మీద పరిపూర్ణంగా మనం ఆనుకున్నప్పుడు, దేవా నా చిత్తం కాదయ్యా, నా తలంపులు కాదయ్యా, నా ప్లాన్స్, నా ఉద్దేశం కాదయ్యా, మరి ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరుదని నేను ఎరుగుదనని యోబు గారు అంటా ఉన్నారు. మరి మనకి తెలుసు కదా, మరి ఇర్మియా 29:11 కూడా మనం చూస్తూ ఉంటాం కదండి. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. మరి మన పక్షంగా ఆయనకున్న ఉద్దేశాలు మరి అమూల్యమైనవి, మరి శ్రేష్టమైనది, శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఎదుర్కొనే దేవుడు. మరి ఇహలోకమందున్న తల్లిదండ్రులే మరి బిడ్డ వచ్చి రొట్టెని అడిగితే రాతినివ్వడు కదండి. మంచి ఈవులను ఎరిగే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. పరమ తండ్రి మనకున్నాడు, మరి ఆకాశంలో పరలోకమందు మనకున్నాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించబద్దులమన్నాం. ఇప్పుడేదో మన ప్లాన్స్ కొంచెం తారుమారైనవి అని, దాన్ని రీచ్ అవ్వలేకపోయామని, మరి ఇంతవరకు నేను ఏది ప్లాన్ చేసినా కానీ అదంతా సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాను, బట్ ఇది ఎందుకో నేను చేయలేకపోయానని ఎవరైతే దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని మరి దైవికమైన నడిపింపులో ఉంటూ మరి ఈ విషయంలో నేను జయాన్ని ఫలాన్ని చూడలేకపోతాను అని అనుకుంటూ ఉన్నారో, మరి దేవుడు చెప్తా ఉన్నాడు, నాకు తెలుసు, ఐ నో ద ప్లాన్స్ విచ్ ఐ హ్యావ్ ఫర్ యూ. మరి ఆయన చెప్తా ఉన్నాడు, నీ గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు నాకు తెలుసు, అవి మరి శ్రేష్టమైనవి, మంచి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు, అవి క్షేమాభివృద్ధిని కలిగించేవి. దేవునికి స్తోత్రం. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, అవి మరి ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయి అంత ఎత్తుగా ఉంటాయి. మరి ఎవరు కూడా వాచ్మ్యాను, మరి నా బిడ్డ కూడా వాచ్మెన్ అవ్వాలని, ఒక డ్రైవరు నా బిడ్డ కూడా డ్రైవర్ అవ్వాలనుకోడు, కానీ నా మరి వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ ఈ కంపెనీకి ఓనర్ అవ్వాలి, లేదు ఈ అపార్ట్మెంట్కి ఓనర్ అవ్వాలి అనుకుంటాడు. డ్రైవరు నా బిడ్డ ఈ కారుకి ఓనర్ అవ్వాలనుకుంటాడు. ఒక నర్స్ పని ఎవరైతే చేస్తూ ఉంటారో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క నర్స్ అనుకునేది ఏంటి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం.
ఈ లోకముందున్న మరి తల్లిదండ్రులే బిడ్డల గురించి అంత మంచి మంచి ఉద్దేశాలను కలిగి కష్టపడతా ఉంటారే, మరి సమకూరుస్తూ ఉంటారు వాటికి కావలసినవి, అనుకూలమైనవి. మరి మన పరమందున్న తండ్రి, మరి ఆకాశ నివాసాన్ని కలిగి ఉన్న మరి మన పరమ తండ్రి, నిత్యుడగు తండ్రి మరి మనకి మంచివి దాచి ఉంచడండి. మరి అదే గొప్ప నిరీక్షణతో కొనసాగించబడతా ఉన్నప్పుడు నిత్యముగా ఆయన్ని మనం మహిమపరిచే స్థితిలో ఉన్నతంగా మన దేశమందు ఉన్నత స్థానాల మీద ఎక్కించి దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరినో తెలుసుకొని మహత్తైన కార్యాలను చేయగల దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఇదే గొప్ప నిశ్చయతతో, దేవా నాకు తెలీదు ప్రభువా, నేను వెళ్తున్న మార్గము ఎటువంటిదో నాకు తెలీదు, ఎరుగని మార్గంలో నన్ను నడిపించినప్పటికీ మరి అద్భుత రీతిగా నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని మీరు ఆశీర్వదించే దేవుడని సమస్తము కూడా ఆయన చేతుల్లో పెట్టినప్పుడు, మరి ఆనాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆయన చేతుల్లో పెట్టినప్పుడు మరి 5,000 మందికి పైగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కౌంట్ మనం చూసినట్లయితే అక్కడ కూడా మోర్ దెన్ 15,000 ఉండవచ్చు. ఇంకా 12 గంపల సమృద్ధినిచ్చాడు. ఆయన హస్తాలలో ఏది పెట్టినా కానీ ఆయన వాటిని ఆశీర్వదించాడు, విరిచాడు. అంటే ఇప్పుడు విరవబడుతున్న అనుభవం ఎవరు ఉన్నప్పటికీ విరచబడుట ఏంటంటే ఆశీర్వాదానికి. ప్రతి ఒక్కరు కూడా మరి మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నామో, దేవా నేనైతే ఈ రీతిగా అనుకుంటా ఉన్నాను, అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించును గాక అని మరి శిలువయానానికి ముందు మరి సాక్షాత్తు దేవాది దేవుడు పరమ తండ్రికి తనను తాను అప్పగించుకుంటా ఉన్నాడు యేసయ్య. ఆ రీతిగా దేవా నేనైతే ఈ రీతిగా ఆలోచిస్తా ఉన్నాను, ఏదైనా నీ చిత్తమే సిద్ధించనిమ్ము, దై విల్ బి డన్ అని ఎప్పుడైతే మనం అనుకుంటా ఉన్నామో అసలు చాలా అద్భుత రీతిగా మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసే దేవుడు అన్నాడు, ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ప్రతిదీ కూడా సమస్తము కూడా మరి నూతన పరిచే దేవుడు అన్నాడు. మరి సమస్తము కూడా మరి ఇప్పుడున్న భూమి ఆకాశాలు గతించిపోతే ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. మరి 5th వన్ చూసినట్లయితే నూతన పరిచే దేవుడై ఉన్నాడు. మరి ఇప్పుడున్న భూమి ఆకాశాలు గతించిపోయి మరి ఆయనే మనతో మరి నివసిస్తాడు. మరి ప్రకటన 21లో మనం చూస్తూ ఉంటాం కదా, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఆయన సమస్తాన్ని కూడా నూతన పరిచే దేవుడై ఉన్నాడు. ఏదేదైతే చేదైన వేరు మరి ఆనాడు ఇజ్రాయేలు యానంలో మోషే గారు చెప్తా ఉన్నారు, ఇప్పుడు మీరు చూస్తున్న మరి వెనకున్న ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక తరుముచున్న ఫరో సైన్యం భయపడుతున్న వేళ, మరి వారు కృంగిపోతున్న వేళ, నిరీక్షణ కోల్పోతున్న వేళ అక్కడ ఎర్ర సముద్రం వద్ద మోషే గారు చెప్తా ఉన్నాడు, మీరు ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక మీదట మీరు చూడరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏవేవైతే ఇబ్బందికర పరిస్థితుల ద్వారా, బలహీనతల ద్వారా, మరణకరమైన వేదన ద్వారా, రోదన ద్వారా, శోధన ద్వారా, రోగాల ద్వారా, జబ్బుల ద్వారా మరి బాధపడతా ఉన్నారో, మరి ఏవైతే వ్యతిరేక పరిస్థితుల ద్వారా నడిపించబడతా ఉన్నారో, ఆనాడు ఈజిప్షియన్స్ విషయంలో మరి కృంగిపోయిన ఇజ్రాయేలుకి మరి మోషే గారు మాట ఇచ్చి ఉన్నాడు, మీరిక మీదట చూడరు. నిజమే, వారు వారి శవాల్ని మాత్రమే చూసి ఉన్నారు. తర్వాత ఆ రీతిగానే ఈ కార్యం ఇంత అద్భుత రీతిగా జరిగిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నా కుటుంబ పక్షంగా, నా వ్యక్తిగతంగా, లేదు నా ఆరోగ్య జీవితంలో, నా బిడ్డల విషయంలో, పరిచయ విషయంలో ఈ రీతిగా జరుగుతుందని, నా వృత్తి విద్య ఈ రీతిగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా దేవుడు అద్భుతమైన విడుదలని ఇచ్చాడండి. మరి అద్భుతమైన జయాన్ని ఇచ్చిన్నాడు ఈ విషయంలో అని మనం సాక్ష్యం ఇచ్చే రీతిగా దేవుడు నిలిపే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి చాలా విషయాలు మనం కృంగిపోతూ ఉంటాం, ఇదేమైపోతుందో, మరి ఇన్ని లక్షల రూపాయలు అవసరం అవుతుందేమో, లేదు కత్తి పెట్టాల్సి వచ్చిద్దేమో, కరెంటే పెట్టాల్సి వస్తుందేమో అని భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు చాలా మరి ఆయన కార్యం చేయదలుచుకుంటే చిన్న స్టెరైల్ నీడిల్తో కూడా అద్భుతాన్ని చేసే దేవుడు అన్నాడు. సమస్తం మనకి సాధ్యమండి. వన్స్ వి సరెండర్, మనం సరెండర్ అయినప్పుడు మరి పోలీసులు కూడా యువర్ అండర్ అరెస్ట్ అనగానే సరెండర్ అయిపోతారు. 2 చేతులు మరి ఆకాశం తట్టెత్తుతారు. దానికి సాదృశ్యం ఏంటంటే ఇంకా మేము రిక్తులము, మేము లొంగిపోతున్నామని. ఆకాశము తట్టు మన చేతులెత్తి మనం ఎప్పుడైతే ఆయనకి మనము
మరి సరెండర్ అయిపోతామో దేవుడు అద్భుత రీతిగా మరి మనం చేతులు ఎత్తినప్పుడు ఆకాశం నివాసి అయిన మనం పరమ తండ్రి ఆకాశం నుండి ఆయన హస్తాన్ని చాపి మనం ప్రతి పరిస్థితి నుంచి కూడా అద్భుత రీతిగా విడిపించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ ఆయన మాట వినకపోతే మరి శిక్ష కూడా ఉంటుంది. పనిష్మెంట్ ఏంటంటే మరి ఆకాశం ఆదికాండం జల ప్రళయం, మరి ఆదికాండము 7వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 10వ ఏడు దినమున మహాగాధములు ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. దేవునికి స్తోత్రం. 11వ వచనం మనం చూస్తే ఆకాశపు తూములు విప్పబడెను. మరి నేటి దినాలలో మనం చాలా మరి జలప్రళయం లాగా వరదల్ని మరి ఒక 2-3 సిటీస్లో మనం చూసి ఉన్నాము. నిజంగా మరి అక్కడ దేవునికి వ్యతిరేకమైన హేయమైన చర్య ఏం జరిగిందో నాటి దినాలలో మరి ఆ తరాన్ని దేవుడు మొత్తం స్వీప్ చేసి ఉన్నాడు, మొత్తం క్లీన్ చేసి ఉన్నారు. మరి ఎక్కడైతే మరి ఆయనకి హేయమైన చర్య వ్యతిరేకమైన చర్యలు జరుగుతూ ఉన్నాయో మరి జలము ద్వారా మరి దేవుడు అక్కడ ఉగ్రతను తెస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా ఆయనకి వ్యతిరేకమైన చర్యలను విడిచిపెట్టినప్పుడు ఆనాడు యోనా గారు వెళ్ళి మరి నినివే పట్టణస్థులకి సువార్తను ప్రకటించినప్పుడు సింహాసనం నుండి రాజు నుండి మరి చంకలో ఉయ్యాల్లో ఉన్న బిడ్డల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఉపవాసం పెట్టి మరి అంత మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరు ఈవెన్ పశువులు కూడా గోనె పట్ట కప్పినట్టు మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం. అంతగా వారు మరి దుఃఖించినప్పుడు ఆయన తెస్తానన్న కీడు చేయక మానుకున్న దేవుడు, అత్యంత కృపయు జాలిగల మరి వాత్సల్యత గల దేవుడు అని అక్కడ ప్రవక్త కొనియాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి ఆ రీతిగా మనం ప్రాధేయపడినప్పుడు ఆయన తెస్తానన్న పనిష్మెంటు తేక మానుకునే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నినివే కాపురస్తులు ఆ దినాలలోనే చాలా మంచిగా సమృద్ధికరమైన దేశం అంట అది నినివే. ఆ పట్టణము అప్పుడే మంచి కమర్షియల్గా డెవలప్ అయిన సిటీ అంట అది. మరి ఆ జనం మరి ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా పాపం జరుగుతూ ఉన్నది. ఆ రీతిగా ఉన్నదేమో, దేవుడు ఓర్వదగినది కాదేమో వారు చేస్తున్న పాపము, ఆలోచనలు, వారు నడుస్తున్న మార్గాలు. మరి అయినప్పటికీ వారు మరి దేవుని తట్టు తిరిగారు కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి కుడి ఎడమలు తెలియని వారని చెప్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి సెకండ్ వన్ చూసినట్లయితే అగ్ని ద్వారా కూడా పనిష్మెంట్ ఇచ్చే దేవుడు అన్నాడు. మరి అదే ఆదికాండము 19వ అధ్యాయము మరి 24-25లో చూసినట్లయితే అగ్ని ద్వారా కూడా ఆకాశం నుండి పనిష్ చేసే దేవుడు అన్నాడు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానములన్నిటినీ, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసిన. దేవునికి స్తోత్రం. మరి ఆ 2 పట్టణాలను కూడా ఆకాశము నుండి మరి అగ్ని గంధకాన్ని కురిపించాడంట. మరి మనం కూడా సొదొమ పట్టణస్థులు కూడా వారి పాపం ఎంత విచ్చలవిడితనం అంటే మనం చూస్తాం కదా. మరి 19వ అధ్యాయంలో అక్కడ మరి ఎంతటి ఘోరమైన క్రియ చేస్తేనో దేవుడు మొత్తము కూడా అక్కడ మరి శుద్ధి చేసి ఉన్నాడు అగ్నితో. మరి మనం కూడా ఇటువంటి హేయమైన చర్యలు, వ్యతిరేకమైన చర్యలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు మరి ఆకాశం నుండి అగ్ని కురిపించి కూడా ఆయన పనిష్ చేసే దేవుడు అన్నాడు. మరి ఎవరైతే విజ్ఞాపన చేసి ఉన్నారో అబ్రహాం గారి విజ్ఞాపన బట్టి మరి లోతు గారు ఆయన 2 కుమార్తెలు విడిపించబట్టడం చూస్తూ ఉన్నాము. లోతు కుటుంబస్తుడిగా బయటకైతే రావటం జరిగింది. మరి వచ్చేసరికి ఆ సమయంలో లోతు గారు 2 కుమార్తెలు మాత్రం మనం చూస్తాను. ఏదేంటికి మరి ఆయనకి హేయమైనవి ఏది కూడా మరి విగ్రహారాధననే అంటే ఐడల్సే కాదు, కానీ మెటల్సే కాదు, కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, మెంటల్ ఐడల్స్ ఉంటాయి. మరి మనుషులను ప్రేమిస్తూ ఉంటారు. మరి నా భర్త, నా భార్య, నా పిల్లలు అని మరి కొంతమంది మెటీరియల్స్ని ప్రేమిస్తూ ఉంటారు.
అది కూడా ఐడల్ వర్షిప్ కిందే వస్తుందండి. నాకు ఈ వాచ్ ఇష్టం, ఈ హ్యాండ్ బ్యాగ్ ఇష్టం, నాకు నా ఇల్లు ఇష్టం, నా పొలాలు ఇష్టం, నా ఆస్తిపాస్తులు ఇష్టం, ఈ రీతిగా ప్రేమిస్తూ ఉంటారు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా అది విగ్రహమేనండి. మరి చాలామంది అనుకుంటారు మన క్రిస్టియన్స్ అన్యులు చేస్తున్నారు కదా, మరి చేతితో చేసుకున్నవి, కర్రవి, మట్టివి, మరి ఎనపవి, బంగారపువి, ఇవి మాత్రమే కాదండి. మెంటల్ ఐడల్స్ ఉంటాయి, మెటీరియల్ ఐడల్స్ ఉంటాయి. మరి ఈ రీతిగా నాకు ఆ లొకేషన్ ఇష్టము, ఆ దేశం ఇష్టము, ఈ రీతిగా ఏది కూడా దేవుని కంటే ఏది హెచ్చుగా మనం ప్రేమించినా కానీ అది విగ్రహారాధన కింద వస్తుంది. ఏ క్రిస్టియన్ కూడా ఈ రీతిగా చేయదగదు. మరి ఆయన్ని మించి మనం ఎవరిని అనుసరించినా, ఆరాధించినా కానీ అది విగ్రహారాధన అవుతుంది. ప్రేమించినా కానీ అది విగ్రహారాధన అవుతుంది. స్తుతించినా, ఎక్కువ ప్రైజ్ చేసినా కానీ, ఎవరన్నా వాళ్ళ బాసుని కానీ వారి రక్త సంబంధులు కానీ ఏదో హెల్ప్ చేస్తారని ఎక్కువగా ప్రైజ్ చేస్తారు. అది దేవుడే ఆయా సమయాలలో వారిని వాడుకొని ఆ కార్యాన్ని చేసినారు, అంతే తప్పించి వారిని మనం థ్యాంక్స్ చెప్పాలి కాదనము. ఎందుకంటే దేవుడు వారిని వాడుకొని కార్యం చేశాడు కాబట్టి వారికి ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం, ఆల్ ద టైమ్ వీ మస్ట్ ప్రైజ్ గాడ్ అలోన్, వీ మస్ట్ గ్లోరిఫై గాడ్ అలోన్. ఎందుకంటే ఆయన కార్యం చేయదలిచిందే, ఆయన వారి మనసు త్రిప్పందే ఎవరు తిరగరండి. చాలా విషయాల్లో వీడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు, వీడు ఎట్లా ఇచ్చాడు, అందులో వడ్డీ కూడా తీసుకోకుండా, అందులో అడగకుండానే, ఇటువంటి అద్భుతాలని దేవుడు మాత్రమే చేయగలడండి. దేవునికి స్తోత్రం. ఇటువంటి అద్భుతాలను దేవునికి మాత్రమే సాధ్యం. మనుషులుగా మనకి ఇంపాసిబుల్ అనే, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యపరచగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నాము. ఊహకందని కార్యాలు చేసే దేవుడు అండి మన దేవుడు. మరి ఏమి శూన్యంలో సమస్తమును సృష్టించగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తుతించబద్ధులై ఉన్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన బట్టి మనకి కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన మనవి ఆలకించున్నది. మరి ఆయన ఆలకించి అంగీకరించి మనమేనం చొప్పున అనుగ్రహించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇందును బట్టి మనం నిత్యముగా ఆయన మహిమపరచబద్ధులమై ఉన్నాము. మరి ఆకాశము అనే లేఖనం నుంచి మనము నేర్వవలసినవి, అలాగే మనకు వచ్చే దీవెనలు, అలాగే ఆయన మాట వినకుండా మనం ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు, ఆయన మన మార్గాలను మనము చెరిపి వేసుకున్నప్పుడు మనకు వచ్చే శిక్షను కూడా చూసి ఉన్నాము. మరి ప్రభు సన్నిధానంలో ఈ ధ్యానాంశాన్ని ముగిస్తా ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.